కానీ ఇది వానాకాలమా ఎండాకాలమా చలికాలమా మీరే ఎప్పురోలా నిజం చెప్తున్నా నైరుతి మబ్బులు ఈ ఏడాది ముందే వచ్చినాయి తొలసూరు వాన పడ్డది అని సంబరపడ్డామా ఎండాకాలంలో వాన పడ్డదా ఇప్పుడేమాయే వానకాలంలో ఎండ కొడుతుంది సూర్యుడు యాలగాని యాలలా యాల పాలా లేకుండా డూటెక్కుతాడు ఇక లాస్ట్కు వానదేవునికి బాగా ఈగో హట్ అయినట్టున్నది ఆయన కూడా రంగంలోకి దిగినట్టు ఎత్తాడు అసలు ఈ వాతావరణం సంగతి ఏందో మనం మార్చుకుందాం రాని మన బట్టి నిజమేనొల్లా ఈ వాతావరణం అంతా చక్కెర వచ్చినట్టే చేస్తాంది అసలు వానలు పడతాయి అనుకుంటేనేమో ఎండ దంచుతాంది ఎండలు దంచుతాయి అనుకుంటేనేమో బొల్ల బొల్ల వానలు పడతాన్నాయి 3-4 వద్దుల సంధి చూడు రాదురి ఎండ ఎంట్లా దంచుతాంది బయటికి వెళ్దామంటే సుర్రు సుర్రుమంటున్నది అయ్యో మొన్ననే కదా ఎండకాలం ఒడిచిపాయే వానకాలం వచ్చే మళ్ళేమాయే ఎండ దేవునికి మళ్ళేమనిపించే అని అనిపించింది వానదేవుడు గాయబైపోయిండు సూర్యుడు మళ్ళా నెత్తి మీదకి వచ్చిండు అంటే కొంపదీసి ఈ సూర్యుడో వానదేవుడో తూచ్ మేము కన్ఫ్యూజ్ అయిపోయినాం ఇంకా ఎండాకాలం ఉన్నది అని కూడవలుక్కొని అనుకున్నారా ఎట్లా ఏమో పట్టుండ్రి మనకెందుకు కానీ నైరుతి మబ్బులు వచ్చినాక కూడా ఎండాకాలం కొట్టినట్టే ఎండ కొడుతున్నదోల్లో అయితే మళ్ళా చీకటి పడేయాళ్లకు మళ్ళా ఎవలో మంత్రం వేసినట్టే నడిచింది వానదేవుని కథ ఇంకా జర్ర షేప్ అయితే సూర్యుడు పోతాడు అని అనుకునే వరకల్లా వానదేవుడు మళ్ళా దర్శనమిచ్చిండు ఓ మళ్ళీ అట్లట్లా చచ్చిపోయిండు అసలు ఇది ఏం వాతావరణమో ఏం కాలమో ఏందో ఏమో పోన్ రోల్ల ఏం అర్థం కాకుండానే ఉన్నది కథ